నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడు పరమశివుడు, లోకమాత పార్వతీదేవి, ప్రకృతి పురుషుల కలయికే ఈ అనంత సృష్టి. అనంత విశ్వాన్ని మాంసచక్షువుతో చూడటం అసాధ్యం, అర్చించడం అంతకన్నా కష్టం. అందుకే విశ్వాన్ని ఓ చిన్న శివలింగ రూపంగా మలచి ఆ పరమాత్మకు సగుణ స్వరూపాన్ని కల్పించి అర్చించుకుంటున్నాం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ప్రస్తుతం మనం జీవిస్తున్న కలియుగంలో సైతం ఆదిదేవుని లింగాకారంలోనే భజిస్తూ, అర్చిస్తూ, జీవిస్తూ మోక్ష మార్గాన్ని అన్వేషిస్తున్నాం. ఆ స్వామికి అనేక ఆలయాలు నిర్మించుకున్నాం. అలా నిర్మించిన పురాతన ఆలయం కొత్త సొబకులతో అలరారుతోంది. మరి ఆ శివాలయం విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. గుంటూరు జిల్లా బలుసుపాడులో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం బహు సుందరంగా, సప్తవర్ణ శోభితంగా అలరారుతోంది. ఆ ఆలయంలో శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామివార్ల అర్చన, అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలు ఇప్పుడు దర్శిద్దాం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. సమస్త సృష్టికంతటికీ మూల శబ్దం ఓంకారం. అలాంటి ఓంకార రూపుడైన పరమాత్మను ప్రతినిత్యమూ ధ్యానింతుముగాక. కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలను మా నుండి రూపుమాపి నకారాన్ని, నేను అన్న అహంకారాన్ని తొలగించు పరమేశ్వర అంటూ శివుణ్ణి ధ్యానించే ప్రక్రియ ఈ శివాభిషేకం. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమూళి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేక. అన్నింటా నీవే, అన్నీ నీవే, నేను నీవు అన్న రెండింటి మధ్య గల మాయ పొరను తొలగించు స్వామి అన్నది మన శివపూజ. కార్తీక మాస పర్వదినాలలో ఊరూరా, ప్రతి ఇంట, ప్రతి ఆలయంలో నిత్యం జరిగే పూజల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. అలాంటి పూజా కార్యక్రమమే పరుసుపాడు శివాలయంలో జరుగుతోంది. ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి, ఆ ఆలయ విశేషాలను దర్శిద్దాం. భస్మధారి అయి సుగంధ పరిమళాలు వెదజల్లే చందనాది రేఖలు, త్రిపుండ్ర అందాలు, చామంతి పుష్పమాలికా శోభలు, పవిత్ర బిల్వార్పణలు, రజత ఆదిశేషుని ఛాయ, మకర తోరణ సహితుడైన ఆ సదాశివుడు మనల్ని సదా ఆనందభరితం చెయ్యాలి అన్న సంకల్పంతో స్వామివారి అభిషేకం కన్నుల పండుగగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. మురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం. దక్షిణాభిముఖంగా ఎత్తైన పీఠంపై ఉన్న పానవట్టంపై ప్రతిష్ఠితమైన ఆ పరమేశ్వరుడు మన హృదయ పీఠంలో శాశ్వతంగా ఆసీనులగుగాక అన్న భావనతో రుద్రాధ్యాయయుక్తంగా అభిషేకం జరుగుతోంది. ఆ అభిషేక ఉత్సవాన్ని దర్శించి తరిద్దాం. ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్ఠుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమపురుషः సయేష రుద్రో దేవత. నమః శివాయేతి బీజం
శివతరాయేతి శక్తి మహాదేవాయేతి కీలకం శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే. అదేవిధంగా గర్భాలయంలో సర్వాలంకారయుక్తంగా చిరు దరహాసంతో తమ బిడ్డలైన మనల్ని ఆశీర్వదిస్తున్న శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి వాళ్లను కనులారా దర్శించి ఆ ఉత్సవమూర్తులను ఎలాగైతే శ్రీ ఆంజనేయ స్వామి సీతారాములను తన హృదయంలో నిలుపుకున్నారో అలాగే రామలింగేశ్వరుని మాతా భ్రమరాంబికను మన హృదిలో మదిలో ప్రతిష్ఠితం చేసుకుందాం. నల్లని చలువరాతి మందిరంలో ద్వారపాలకులు స్వామి దర్శనానికి అనుమతిస్తున్నట్లుగా నిలుచుని ఉంటారు. గర్భాలయంలోని స్వామికి ముందు భాగాన ముద్దులొలికే ముక్కంటీశ్వరధారి నందీశ్వరులు కనువిందు చేస్తారు. ఆ స్వామిలాగానే మనము త్రికరణ శుద్ధిగా ధర్మార్థ కామమోక్షాలను సర్వేశ్వరునికి అర్పణ చేసి జీవిద్దాం, తరిద్దాం. ఆ నందీశ్వరుని అందచందాలు బహుసుందరంగా గోచరిస్తాయి. అదిగో చూడండి, బసవేశ్వరుని శృంగముల నుండి దర్శిస్తే మాతాపితరులైన శివపార్వతులు ఎంత స్పష్టంగా దర్శనమిస్తారు. నునుపైన నూపురం, మృదువైన కొమ్ములు కలిగిన బసవేశ్వరుని భక్తిలాగా మనం ప్రశాంత చిత్తంతో సర్వం శివమయం జగత్ అంటూ స్వామిని భజిద్దాం, పరమాత్మ కరుణను పొందుదాం. బలుసుపాడులోని శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో చారిత్రకమైంది. ఈ మధ్యకాలంలో ఆలయానికి కొత్త శోభను ఒనగూర్చారు. ఆ చారిత్రక విశేషాలు, ఆలయంలోని సుందర దృశ్యాలను తిలకిద్దాం. ఈ మధ్యకాలంలో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ వారు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయానికి కొత్త అందాలను తీర్చిదిద్దుతున్నారు. ఆలయ క్రింది అర్ధభాగంలోని కుడ్యాలకు వివిధ దేవతామూర్తులను అమర్చారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగిన శ్రీమూర్తి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. మరో గోడలో శంకుచక్రధారి అయి అభయహస్తముద్రలో శ్రీ విఘ్నేశ్వర స్వామిని అమర్చారు. ఈ విఘ్నేశ్వరుని వివిధ భంగిమల్లో చూపించడం చాలా చోట్ల చూస్తుంటాం. అలాంటి రూపాలకు ఓ ప్రత్యేక కారణం కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ ముందు భాగాన అధునాతన ధ్వజస్తంభ నిర్మాణం, ఇత్తడి తొడుగును దాతల సహాయంతో నిర్మించారు. భక్తులు ఆ ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయ ప్రవేశం చేస్తారు. నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటిదిగా
పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా పెద్దల ద్వారా తెలుస్తోంది. జీర్ణావస్థకు గురైన ఆలయాన్ని 1700 సంవత్సర కాలంలో ఆనాటి పాలకులైన రాజా వాసిరెడ్డి గారి హయాంలో పునర్నిర్మాణం కావించి ఆలయ సంరక్షణకై కొంత భూమిని కేటాయించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మాది గుంటూరు జిల్లా పెదకొరపాడు మండలానికి చెందింది బల్స్పాడు గ్రామం. మా గుడిని గురించి వివరించాల్సి వచ్చినప్పుడు ఇది మాకెప్పుడో తెలియకుండా ఎప్పుడో చాలా పూర్వంలో సుమారుగా 1000 సంవత్సరాలప్పుడే పరశురాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అనేది ఒక ప్రతీతి, ఒక నానుడు ఉంది. దాని తర్వాత శిథిలావస్థకు వచ్చినప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు జమీందార్ గారు ఆయన టైంలో ఆయన దీన్ని పునరుద్ధరణ చేసి జీవనోద్ధరణ చేసి కొంత భూమిని కూడా ఇక్కడ దానికి సంబంధించి విరాళంగా ఇచ్చి నిర్మించి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా శిథిలావస్థకు చేరి పూర్తిగా గ్రామంలో అసలు కళాహీనంగా ఉండి పూర్తిగా ఒక్క విగ్రహమే మొదటి నుంచి కూడా శివాలయం ఒక్కడే శివుడు ఒక్కడే మా స్వామివారు ఒక్కడే ఉన్నందువలన కొంత పూజకు అసౌకర్యంగా ఉండి దాన్ని మరలా పునరుద్ధరణ చేయాలనే తలంపుతోటి మా గ్రామ పెద్దలందరూ కలిసి సమావేశమై ఆ సమావేశం తర్వాత తదుపరి మా గ్రామ ప్రజలందరూ సహకారం, అట్నే పక్క గ్రామాలు మాకు తెలిసినటువంటి ఇతర గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందించి అందరూ కూడా ఈ నిర్మాణానికి సహకరించడం జరిగింది. సహకరించి పెద్ద ఎత్తున మళ్ళీ ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల కంటే కూడా ముందుగానే చాలా భారీ స్థాయిలో నిర్మించుకోవడం, అందరి ఆశీర్వచనాలతోటి కార్యక్రమాలు అన్నీ కూడా బాగా నిర్వహించుకుంటున్నాం. ఆ తర్వాత మరోసారి ఈ మధ్యకాలంలో ఆలయ పునరుద్ధరణ కావించారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా వివిధ దేవతామూర్తుల దర్శన భాగ్యం ఈ ఆలయంలో కల్పించారు. వారిలో ప్రధానంగా మృత్యుంజయుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి అమ్మవార్లు. ఈ ఊర్లో లోగడ బొడ్రాయి శిథిలావస్థకు చేరిన టైంలో బొడ్రాయిని మళ్ళా లక్ష్మీ గణపతి స్వామివారిని మళ్ళా ఈ గ్రామంలో పోలేరమ్మవారు, పెద్దిరామ్మవారు, గ్రామ దేవతలు అందరినీ కూడా 2004లో ప్రతిష్ఠించుకోవడం జరిగినదండి. దాంతో పాటుగా ఈ శివాలయం అనేది ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడిందని మాకెవరికి కూడా తెలియదండి. ఇది పరశురాముడి ప్రతిష్ఠ అనేది ఆ విగ్రహం మేనుండ సింబల్ని బట్టి మేమందరం అనుకుంటున్నాము. పెద్దలు కూడా చాలామంది తెలియజేశారండి ఇది పరశురాముడి ప్రతిష్ఠ. ఇదే సింబల్ తోటి గుడింది. మన కోటప్ప గుడిలో ఉన్న లింగాకారం మీద ఏ సింబల్ అయితే ఉంటుందో మా లింగాకారం, మా ఊర్లోని శివలింగాకారం మీద కూడా సేమ్ అదే సింబల్తో ఉంటాడండి మా శివయ్య కూడా. శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురాలపైన, కుడ్యాలపైన పార్వతీ పరమేశ్వరుల వివిధ అవతార మూర్తులను ఎంతో అందంగా అమర్చారు. అమ్మవారి అవతారాలు, శ్రీ మహావిష్ణువు దశావతార మూర్తులు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, ఇలా అనేక దేవతల రూపాలు కడు రమణీయంగా దర్శనమిస్తాయి. ఆ దేవతామూర్తులను తిలకించి తరిద్దాం. స్వర్ణవర్ణ శోభితంగా తీర్చిదిద్దిన గోపురాలపై అనేక దేవతామూర్తులను ఎంతో అందంగా ఏర్పాటు చేశారు. అర్ధనారీశ్వరమూర్తి అయిన సగం శివుడు, మరో సగం పార్వతీదేవిగా ప్రస్ఫుటంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. దీని గూఢార్థం ఆలోచిస్తే ప్రతి మానవునిలో ఆడా మగతత్వం గల జీన్స్ ఉన్నట్లుగా ప్రకృతి పురుషుల సంగమంగా ఈ అర్ధనారీశ్వర స్వామి గోచరిస్తారు. ఆ పైభాగాన గంగాధరుడైన నీలవర్ణ శివస్వరూపమూర్తి త్రిశూలం, శంఖువులను ధరించి దర్శనమిస్తారు. ఆ పైభాగాన అభయహస్తంతో మహాకాల వృక్షం క్రింద కాలాతీతుడైన పరమశివుడు తన భక్తులకు అభయప్రదాతగా ప్రకటితమవుతుంటాడు. ఆలయ గోపురాల నలుదిక్కుల్లో దేవతాగణం రక్షకులుగా కానవస్తారు.
ఆలయ కుడ్యంలో శ్రీ అన్నపూర్ణాదేవి అన్నపాత్రను ఒక చేత, వడ్డించే గరిటెను మరో చేత బూని తన బిడ్డలకు అన్నపానీయాలకు లోటు లేదని చెప్పేలా దర్శనమిస్తుంది. చెరకుగడను చేతబూని లలితాదేవిలా ఆ అమ్మ కానవస్తుంది. అలాగే వీణా పుస్తకధారిణి అయిన సరస్వతీదేవి అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది మనకు. ఆలయ ప్రధాన ద్వార పైభాగాన శివపార్వతులు, హేరంభ గణపతి, దుర్గాదేవి వార్ల శ్రీమూర్తులు దర్శనమిస్తారు. దగద్దగాయమానంగా మెరిసిపోతున్న ధ్వజస్తంభం అంబరాన్ని చుంబిస్తున్న చందాన ఆలయ శోభను చాటుతుంది. ప్రధాన గోపురంపై త్రిశూలంతో కూడిన ఏకకలశం, ఆ క్రింది భాగాన శిగలో నెలవంక, త్రిశూలం, డమరకం ధరించి రుద్రాక్ష మాలధారి అయిన పరమశివుని దర్శనం భక్తుని. బలుసుపాడులోని శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నెలకొన్న ఉపాలయాలు కూడా అంతే అందంగా గోచరిస్తాయి. ఆలయంలో జరిగే వివిధ పూజలు, విశేష కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఆలయ అభివృద్ధి మండలి కృషిని తెలుసుకుందాం. గుంటూరు జిల్లా బలుసుపాడు శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఉపాలయాలుగా భ్రమరాంబాదేవికి ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. పసుపు మేని ఛాయతో పుష్పాలంకరణయుక్తంగా ఆ మాత దర్శనమిస్తుంది. శుక్రవారాల్లో కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు ఎంతో భక్తితో నిర్వహిస్తారు. పట్టుచీరలు, కుంకుమ, పసుపు గాజులు సమర్పించి ఆ తల్లిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి పూజిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుస్తారు. ఆలయంలో మరో విశేషం శ్రీ విఘ్నేశ్వర స్వామి మందిరం. ముద్దులొలికే బొజ్జ గణపయ్యను విజయ గణపతిగా ఆరాధిస్తారు. అలాగే ఆలయం గోపురం పైన ఉచ్చిష్ట గణపతి, ఊర్ధ్వ గణపతి, హేరంబ గణపతి మూర్తులను ఏర్పాటు చేశారు. ఆలయంలో ముందుగా ఈ గణపతిని అర్చించి అటు తర్వాత సకల పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా బుధవారం నాడు విఘ్నేశ్వర స్వామికి పంచామృత అభిషేకం ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపాన్ని శశాస్త్రీయంగా ఏర్పాటు చేశారు. భక్తులు ఈ మండపానికి, ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ స్వాముల కరుణ అర్థిస్తారు.
మరో ప్రక్కన జంటనాగుల రూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శ్రీమూర్తిని ప్రతిష్ఠ చేశారు. కుజదోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, సంతానానికి ఎదురు చూసేవారు ఈ నవగ్రహ దేవతలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి భక్తితో స్వామివార్లను అర్చిస్తే వారి కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. మా దేవాలయంలో నిత్య పూజ కార్యక్రమం జరుపుకునేటటువంటి దేవతామూర్తులు విజయ గణపతి స్వామివారు, రామలింగేశ్వర స్వామివారు, భ్రమరాంబిక అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, ఆదిత్యాది నవగ్రహాలు, ఈ ఉత్సవమూర్తులందరికీ కూడా మరి ఇక్కడ ఉత్సవమూర్తులు కూడా ఉన్నారు. అందరికీ కూడా పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమం జరుపుకుంటూ నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. మరి ప్రతి సోమవారం కూడా భక్తులందరూ కూడా అత్యంత విశేషంగా విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ భ్రవరాంబిక సమేత రామలింగేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. మా గ్రామంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడ ఎంతో శక్తివంతమైనటువంటి దేవాలయం అని చెప్పి భక్తులందరూ కూడా మళ్ళీ ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు నిర్మించినటువంటి దేవాలయం, మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శిథిలావస్థకు వస్తే గ్రామంలోని భక్తులందరూ కూడా ఈ దేవాలయం మళ్ళీ నిర్మించుకోవాలని చెప్పి మళ్ళీ భక్తులందరి సహాయ సహకారములతోటి మా గ్రామంలో ఉన్నటువంటి భ్రవరాంబిక సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని భక్తులందరూ కూడా మళ్ళీ నిర్మించుకున్నారు. ఎంతో చారిత్రాత్మకము, మహిమాన్వితము, శోభాయమానమైన ఈ ఆలయ అందాలు, గ్రామస్తుల పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిద్దాం. శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి వార్ల అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. బలుసుపాడు శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శన భాగ్యం మన అదృష్టదాయకం. ఆ స్వామిని దర్శించటానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఆ స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉంటాయని ఆశిద్దాం. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.